జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడు నవ్వద్దా? ఎందుకు నవ్వుతున్నారు మీరు? రాకూడదా? మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా? రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన? మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచితనం ఉంటుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది. 6400 మెగావాట్స్ అంటే 6.4 గిగావాట్స్ టెండర్ పిలిచాడు. దేనికి పిలిచాడు టెండరు? సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? 2021లో. దాంట్లో అదాని, సిద్ధి సాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. అంతా బాగుండింది, బాగా జరుగుతుండింది. టెండర్ కూడా అయిపోయేది. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసి ఉండేవి. కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. ఎవరు? టాటా కంపెనీ. టాటా కంపెనీ వస్తే మన డబ్బులు రావుగా. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే ససేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు. దాంతోపాటు షిర్దీ సాయి, మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి, టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి, వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది. ఇప్పుడు హైకోర్టులో పడుంది. లోవర్ కోర్టులో ఏమని వచ్చింది? టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు, టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు, 100% నిజం అని చెప్పింది. ఇప్పుడు గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు. సో 6400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి, సున్నా చేసి, డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు పడుతుందని, హిడెన్ కాస్ట్ అన్ని కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు?
ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కాంలేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది, డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు. భారతదేశానికి సంబంధించిన ఈడీఓ, భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని, మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీళ్లు సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం. ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్ కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి మేము ముందుకొచ్చి మేమే దగ్గరుండి ప్రతి ఇళ్లకు చేర్చాం. ఆ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా. కానీ ఈ రోజు మా వాలంటీర్ వ్యవస్థ అనేది మనుగడ లేకుండా పోయిందండి. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే, మీకు ప్రభుత్వం వచ్చాక మీకు 10,000 ఉద్యోగ 10,000 ఇస్తాము, అలాగే ఉద్యోగ భద్రత ఇస్తాము అని మాకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారండి. కానీ ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, హామీలు నమ్మి మేము నెక్స్ట్ ఎవరికి వేసినా ఇంకా ఏ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది మాకు. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు, రెన్యువల్ లేదు, గత 2023 ఆగస్టు నుంచి మీ వాలంటీర్స్కి రెన్యువల్ లేదు, అందుకే మిమ్మల్ని మేము తీసేస్తున్నాము అన్నారు. మరి 2023 నుంచి రెన్యువల్ లేదు, ఓకేనండి. ఆ విషయం మీకు తెలియదా అండి? కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి తెలియలేదా? 2023 నుంచి 2024 వరకు మాకు జీతాలు ఎలా పడ్డాయి? అసలు జీతాలు ఇచ్చారు, ఓకే. మరి అప్పుడంటే వాళ్ళకి తెలియదు. 2024లో ఎలక్షన్ టైంలో మన వైసీపీ ప్రభుత్వం అనేది పక్కకుంది. అప్పుడు 2 నెలలు ఎలక్షన్ కమిషనర్ మా వాలంటీర్ వ్యవస్థను చూసుకున్నారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషనర్ వారికి తెలియదండి రెన్యువల్ లేదు, జీతాలు వేయకూడదు అన్న విషయం. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 9వ తేదీన బాల వీరాంజనేయులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మీకు వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది, మీకు రెన్యువల్ చేయలేదు, అందుకే మీకు ఇన్ని రోజులు మేము జీతాలు వేయలేకపోతున్నాం, కానీ మేము మాత్రం ఖచ్చితంగా రెన్యువల్ లేని దాన్ని రెన్యువల్ చేసి చూపిస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు 10,000 జీతం పెంచుతాము, వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామని అతనే ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఏటైపోయిందంటే అది ఆ హామీ కూడా, అంటే గెలిచిన ముందు ఇచ్చిన హామీ నెరవేర్చరు, గెలిచిన తర్వాత ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన హామీ నెరవేర్చరు. అంటే వాలంటీర్స్ ఎలాగైనా బయటికి రారు. ఎలాగా 2 నెలలు అయిపోయిన తర్వాత చెప్పాము వాళ్ళకి, అంటే ఉన్నారు మిమ్మల్ని ఉంచుతాము అంటే కొంచెం సైలెంట్ అవుతారు. ఇంకో 2-3 నెలల తర్వాత వాలంటీర్ వ్యవస్థ లేదు అంటే ఇంకా వాళ్ళు బయటికి రారు అనే నిర్ణయంతో చక్కగా చెప్పేశారు. ఇప్పుడు మొన్న మేము వెళ్ళి బాల వీరాంజనేయులు కలిసాం. ఏ రోజైతే అనౌన్స్ చేశారో ఆ రోజే సెక్రటరియట్ లో నేను కూడా వెళ్ళి కలిసాను మన CI2 ధనలక్ష్మి మేడం గారితో కలిసి. ఏమన్నారు, మీకు శాలరీస్ వేశారు, మీ గురించి లోతుగా పరిశీలిస్తే చాలా మంది బయటకు వస్తారని చెప్తున్నారు. ఎవరో బయటకు రావడం కోసం చిన్న 5,000 జీతం అంటే చాలా తక్కువ అండి. అయినా సరే ఎన్నో ఉదయం రమ్మంటే ఉదయం వచ్చాం, రాత్రికి రమ్మంటే రాత్రి వచ్చాం, అన్ని సేవలు చేసి మాతో ఎందుకంటే ఆడుకుంటున్నారు చెప్పండి. వాలంటీర్లు అయితే ఇంక ఊరుకోవండి, ఖచ్చితంగా ధర్నాలకు దిగుతాం, మాకేం వద్దు, మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోండి, మీరు ఇస్తానన్న 10,000 జీతం మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, రిజైన్ చేసినా చేయని ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకోండి. ఎందుకంటే రెన్యువల్ లేదు అంటున్నారు కదా, మరి జీవో ఎలా రెన్యువల్ లేనప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కూడా చెల్లదు రిజైన్లు కనుక ప్రతి ఒక్కరిని కూడా తీసుకోండి. ఒకటండి 10,000 మీరు జీతం ఇస్తారంటే కొత్తగా రెన్యువల్ జీవో తీసుకురావాలి.
మరి అలాంటప్పుడు రెన్యువల్ జీవో తీసుకొచ్చి కదా మీరు చెయ్యాలి ఏదైనా సరే. ఆ రెన్యువల్తో పనే ఉంది సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నామండి, దయచేసి కొత్త రెన్యువల్ తీసుకోండి. ప్రభుత్వానికి ఒక జీవో తీసుకురావడం కష్టం కాదు కదండి. పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది, అలాగే మీరు కొత్త జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఉద్యోగులుగా తీసుకోండి. ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు చాలా మంది 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఎవరికి అసలు ఎక్కడా కూడా ఇంతవరకు, అంటే ఎక్కడికైనా జాబ్ చేసామనుకోండి, మేము మాకు ఇది వస్తుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఈ 5 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, వేరే జాబులకి వెళ్ళే అవకాశం లేదు. దయచేసి మా వాలంటీర్ల మీద దయించి మీరు ఒకే ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. మీ ప్రభుత్వం తరఫున మేము అదే వర్క్ చేస్తాం. మేము పార్టీలకు అదే. నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోశాధికారి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉండే వాలంటీర్లందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల ముందు వాలంటీర్లు కొనసాగిస్తాం, 10,000 రూపాయలు జీతం ఇస్తాం, గత ప్రభుత్వం కంటే బాగా చూసుకుంటామని చెప్పిన మీరు మరి ఎన్నికల తర్వాత నేటికి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు మీకు కనికరం కనిపించట్లేదన్నది మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కనీసంగా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ అయినా సరే రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పే ఒక్క నోటిఫికేషన్ కానీ ఒక్క ప్రకటన కానీ ఈరోజు ఇచ్చిన డిఎస్సిని కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు లక్షలాది మంది రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకి సేవలు అందించి వాళ్ళందరూ కూడా రోడ్డున పడితే వాళ్ళని ఆదుకోవడం కోసం ఎందుకు మీరు ప్రకటన చేయట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము సిఐటిగా అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈరోజు ఆ కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు న్యాచురల్ రిసోర్స్ కోసము, అంటే కమిషన్ల కోసము 2 జిల్లాల మధ్య నాయకులు రాయలసీమలో చూస్తూ ఉన్నాం. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గం అంట కూటమి ఎమ్మెల్యే, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు దేనికోసం వాళ్ళ గొడవలు నిన్నటి నుంచి చూస్తున్న మీడియాకెక్కి ఎస్పీలకు లేఖలు రాసేసి నా ఏలుబడిలో అంటే నా లారీలను అడ్డుకోవద్దు, నేను ఫ్లై యాష్ బూడిదలు తీసుకుపోతున్నాం, నా బండ్లను అడ్డుకోవద్దు, నా బండ్లను అడ్డుకుంటే మీ సిమెంట్ లారీలు అడ్డుకుంటాం. దేనికోసం ఇది? కమిషన్ల కోసము దోచుకోవడానికి విచ్చలవిడిగా బజారుకెక్కి రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం. ఇదే నాయకులు ఒక వారం కిందట చూసాం జమ్మలమడుగులో ఆ పంప్డ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము, లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు. అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము. నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో 20% నా కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకొచ్చి పబ్లిక్గా మాట్లాడితే చర్యలు లేవు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. అసలు ప్రభుత్వం ఉందా? వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు? రాసిచ్చారా జిల్లాల వారీగా? ఈరోజు రోడ్డు ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో, ఏంటంటే అధికారులు అడిగారంట, అధికారుల నుంచి తెచ్చుకుంటారంట, నివేదిక అడిగారట, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలు ఎవరి విఘాతం కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ కాదు, సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను. సో ఇటు జరుగుతూ ఉంటే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక పసిబాలుని తీసుకొని వచ్చి ఒక కమేడియన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ పసిబాలుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అదానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసుకునే వాటిలో జగన్ గారి ఇంట్లోకి వెళ్లారు, అదాని వెళ్లారు అని కామెడీ చేస్తూ, హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కల్లం గారిని, జగన్ గారిని, వారి కుటుంబాలని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆయన చెప్పింది ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో. ఏంటంటే చంద్రబాబు హయాంలో అధిక ధరకు కొన్నాము అని. ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం, ఒకసారి వీడియో చూపిస్తాను. రూపాయలకు కొనేశాడు చంద్రబాబు, 4 రూపాయలకు కొనేశాడు. పాట
₹4.43. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? ₹4.43 కొన్నాం. మమ్మల్ని మీద దొంగ అంటున్నారు. సరే సరే, ఒకసారి చూసాం ₹4.43 కొన్నాము. అది ఒక్క పీపీఏ డీలేది. చంద్రబాబు హయాంలో తీసుకున్నట్లయితే ₹5.99 కొన్ని అగ్రిమెంట్లు,